కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట గత 22 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేశాం. అధికారులు మా సమస్యలు పరిష్కరించకుండా ఉండడం ద్వారా విధులేని పరిస్థితిలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళాం. ఈరోజు 4వ రోజు ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు సానుకూలంగా స్పందించడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా రావటం లేదు. వచ్చిన అరాకొరగా మాటలు చెప్పి వెళ్తున్నారు తప్ప, నీటి మీద రాతల్లాగా మాట్లాడుతున్నారు తప్ప సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం లేదు. అందుకే మేము చెప్పదలుచుకుంటున్నాం, ఈరోజు 4వ రోజులో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఇదే కానీ ఇలాగే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తే మా ఉద్యమం తీవ్ర స్థాయికి తీసుకొని పోతాం. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే కడప నగరంలో సమ్మె లేకుండా పోవడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం వెనకడుగు వేయదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు ఇప్పటికన్నా కమిషనర్ గారు పూర్తి స్థాయిలో మేము పెట్టినట్టు 6 డిమాండ్లలో కనీసం 4 డిమాండ్లైనా సరే మీరు పరిష్కరిస్తే మేము ఈ ఆమరణ నిరాహార దీక్షల్ని విరమింపజేస్తాం. లేదు మాకుండేది 3 కాళ్ళే అని చెప్పి మీరు వ్యవహరిస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు. మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్తున్నాం, సమ్మెకి ప్రిపేర్ చేస్తున్నాం. ఆ తర్వాత పూర్తి బాధ్యత నీదే. అక్కడ ఉన్నంటి దీక్షల్లో కూర్చున్నట్టు వారికి ఎలాంటి ప్రమాదం జరిగినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా,